Hello guys, I am RK. Welcome to RK Army Fitness Club. My first vlog అంటే vlog కాదురా అయ్యా. ప్రజెంట్ ట్రైనింగ్ చేయడానికి వచ్చిన సంపిడ్చి పెడుతుంది సార్ చూడు. మామూలుగా లేదు, కళ్ళు మూసుకపోతున్నాయి, డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ మొత్తం కంప్లీట్గా. చేద్దాం 25 కిలోమీటర్స్ రన్నింగ్ చేద్దామని చెప్పేసి, నార్మల్గా మీడియం పేస్ రన్ చేద్దామని చెప్పేసి వచ్చిన. యుద్ధానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నా. ఒకరి నీళ్ళు మనకు అందియాల్సిన అవసరం లేదు. ఇక మార్గం మధ్యలో ఏదైనా గొంతు ఆరిపోయి ఏదైనా సంథింగ్ అయినా కానీ ఒక బాటిల్లోనేమో లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లోనేమో ఎలక్ట్రాల్, మీకు వీడియోలో చూపించిన ఎలక్ట్రాల్ పౌడర్ కలిపి ఇందులో పోసిన, ఇంకో దాంట్లోనేమో మంచినీళ్ళు. అప్పుడప్పుడు జర గొంతు ఆరిపోయినప్పుడు నోట్లో పోసుకొని ఉంచనీకి ఇట్లా వేసుకొని మధ్యలో ఒక ఫోన్ పెట్టి బ్లూటూత్ వేసుకొని చెంగల్లో అనుకుంటూ పోయినామంటే ఎక్కడ పోతామో కూడా మనకే తెలియదు. ఇక సో ఎండ గట్టిగా కొడుతుంది మనకు, ఎందుకంటే మనం రన్నింగ్ చేస్తుంటాం, ఏదో 2 కిలోమీటర్స్ అవతల ఉన్నాం, మాకు ఎవరు అంతేయలేదు. సో అందుకని మనం ఒంగలేం చేయలేం. అందుకోసం డైరెక్ట్ సీదా ఇట్లా తీసి కథం. ఇది ఇట్లా ఉంటుంది కారది, ఇది జస్ట్ ఇట్లా పైకి అందానుకో లాక్ ఓపెన్ అవుతుంది. కథం. లెఫ్ట్ సైడ్ ఉన్నాయి ఎలక్ట్రల్ వాటర్ అని చెప్పిన, కాదు నీళ్ళు ఇవి. రైట్ సైడ్ ఉన్నాయి ఎలక్ట్రల్ వాటర్. ఇక సంసారం ఇట్లా తాగుతుంది గాయస్. ఇక ఏదో బాడీ ఫ్రీ చేసుకోవాలి. ఇక మా అందరిలాగానే మన వర్కౌట్ కూడా ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ స్టార్టింగ్ మొత్తం ఇక బాడీ ఫ్రీ చేసుకోవాలి, గ్లూట్స్ తర్వాత అన్నీ ఫ్రీ చేసుకుంటేనే కొద్దిగా మనం ముందరికి సాగలుగుతాం. ఎందుకంటే మనం ఇక పండుకుంటాం, పొలరాడతాం, ఎక్కడిక్కడ తిరుగుతాం కదా. సో బాడీ టైర్డ్ అయి ఉంటుంది అన్నట్టు. మీరు అందరూ కూడా మంచిగా వర్కౌట్ చేసేటప్పుడు ఆ ఎలక్ట్రాల్ గురించి చెప్పినా కదా, ఒక ప్యాకెట్ కాకుండా 10-15 ప్యాకెట్లు తీసుకోండి, వర్కౌట్కి బాగుంటుంది. అమ్మా, ఈ ఎండ చూస్తుంటే నాకు దూల తీరిపోతుంది. ఏదో నా బాడీలో సంథింగ్ కదలికలు, ఏదో విచిత్రమైన సంఘటనలు జరగబోతున్నాయి. నా జీవితంలో కూడా మార్పులు వస్తాయేమో అనిపిస్తుంది ఎండను చూస్తుంటే. ఏమో అయ్యేటట్టే ఉంది. ఇక మనం చేయాలి, తప్పదు. మా నాయన అందరు ఏమంటారు అంటే, ఆర్కే అని జర టైటర్ పెద్దది వేయచ్చు కానీ అందరు అంటారు. టైటరు దగ్గర టైటర్ పెద్దగా వేస్తే టైటర్ లూజ్ అవుతుందిరా బాబు. టైటర్ నార్మల్గా చిన్నది వేసి జర మధ్యలో బాల్స్ ఉంటాయి కదా, కిందికి మీదకి కాకుండా జర మంచిగా సేఫ్టీగా గట్టిగా ఉంటాయి అన్నట్టు. అందుకోసమే టైటర్ అనేది టైట్గా వేస్తేనే జర మన బాల్స్ అనేది కిందికి మీదకి కాకుండా జర సెట్టు ఉంటాయి అన్నట్టు. ఇక మనకు బోల్డ్ ఎంత ఫ్యూచర్ ఉంది. ఇప్పుడే కిందికి మీదకి వేసుకున్నాం అనుకో ప్రాబ్లమ్స్ అవుతాయి అన్నట్టు. అందుకోసమే టైటర్ అనేది ఇప్పుడే కానీ టైట్ ఫుల్ఫిల్గా మంచిగా టైట్గా ఉండాలి. టైట్ ఉంటేనే మంచిగా ఉంటుంది. మీకు లాస్ట్ టైం గుర్తుందా, షూలేస్ కట్టుకునేటప్పుడు మంచిగా గుంజి మంచిగా గట్టిగా కట్టుకోండి. ఎందుకంటే కింద యాంకిల్ అనేది జారకుండా మంచిగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మధ్య ఎవడు దొంగ నా కొడుకులు ఎవడొస్తాడో సంథింగ్ ఇబ్బందులు పెడతారో అని చెప్పి ఓ రాడు ఇట్లా పెట్టుకొని తిరుగుతున్నా గాయస్. ఇది కంపెనీ ఏం కంపెనీో తెలియదు కానీ ఇట్లా పట్టుకొని డైరెక్ట్ కస వేసి కొట్టినామనుకో నెత్తి వలిగి వస్తాడు. అందుకోసమే సేఫ్టీ కోసం మనం బాడీ గార్డ్ పెట్టుకునే రేంజ్ కాదు కాబట్టి, అరే నిజం అనుకున్నారు నాయన. అది కింద ఫుట్టు మసాజ్ చేసుకోనికే నాకు రాడు కొట్టిదాపగాలనుకున్నారు. అమ్మా అమ్మా, ఈ రన్నింగ్ వీడియో కవర్ అవుతుందో కాదో తెలియదు కానీ చిన్నగా ఏదో జసేపు మజాక్ మీతోని, మాటలో మాంత్రికుల్లాగా, పాటలో పాటగాడిలాగా, ఆటలో ఆటగాడిలాగా జసేపు ఒక వీడియో కవర్ చేద్దామని చెప్పేసి ఇట్లా ఒక వీడియో కవర్ చేయనీకి వస్తున్నా అన్నట్టు, మజాక్ చేయనీకి.
ఇది గైస్ ముచ్చట. పడతలేదంద్రా బాబు. ఓకే డన్. బాగానే తూకలాగా బాగానే ఉంది కానీ ఉండాల్సింది ఇక్కడ. ఓకే డన్. ఇట్లుంటుంది గాయస్. ఇక మన వ్యాపారం ఇట్లుంటుంది. ఇట్లా బ్లూటూత్ వేసుకోవాలి సీదా. ఇక మనం పాటలు వినుకుంటా రన్నింగ్ చేసుకుంటూ పోవచ్చు అన్నట్టు. ఇక మెల్ల పేస్ అనేది జర మెయింటైన్ చేసుకోవాలి. రన్నింగ్ చేసినప్పుడు ఏంటంటే ఆ రిమూవ్ ఏ సాంగ్ ఉంటుంది, అది మర్చిపోయినలే కానీ ఏముంటుంది, ఏదో ఒకటి సమరమే అనకుండా స్పీడ్ కాకుండా జర నిదానంగా పేస్ మెయింటైన్ చేయాలన్నట్టు. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ చేసేటప్పుడు డైరెక్ట్ వామప్ అవసరం లేదు. ఆ లాంగ్ డిస్టెన్స్లోనే వామప్ స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. 20-25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు రన్నింగ్ చేసేటప్పుడు బాడీ ఫ్రీ చేసుకొని సీదా వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇక మనకి ఎక్స్పీరియన్స్ పెద్ద కొత్త వచ్చినోడు ఎట్లుంటుంది అంటే ఇక 4-5 యూట్యూబ్లో చూసి డ్రిల్స్ చేసుకొని 1 2 3 అని చెప్పేసి లడలడలడల ఫస్ట్ ఒకటి ఇంట్రో లాక్ ఇస్తాడు మనోడు. జబ్ 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 అని ఒక ఇంట్రో ఇస్తాడు. ఇంట్రో ఇచ్చేసి ఆ ఇంట్రో కంప్లీట్ కాగానే ఇక రన్నింగ్ స్టార్ట్ చేసేస్తాడు. ఫస్ట్ ఒక స్టైడ్, ఎండింగ్ ఒక స్టైడ్ చూపిస్తాడు, అయిపోయాను అది 50 కిలోమీటర్లు అయిపోయిందని పెడతాడు. సో అట్లా కాకుండా మనకు వీడియో ఇప్పుడు మనకు కవర్ చేసేటోళ్ళు ఇంకో పర్సన్ ఉంటే బాగానే ఉంటుండే. మనకు వీడియో తీసే పర్సన్కి పాపం ఎందుకే తెలుగు రాదు, అది ప్రాబ్లం. సో అదన్నట్టు ముచ్చట. ఇక గాయస్ నేనైతే స్టార్ట్ చేస్తా, ఓకేనా? చలో స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అంతే, అందరికి ఆల్ ద బెస్ట్. జై జవాన్ జై కిసాన్.